న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. కృష్ణా జిల్లా మువ్వ మండలం కూచిపూడిలో పలు అభివృద్ధి పనులకు వర్ల కుమార్ రాజాతో కలిసి జిల్లా కలెక్టర్ బాలాజీ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కూచిపూడికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాల్సిందే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. అన్న నందమూరి తారక రామారావు పుట్టిన గడ్డగా పింగళి వెంకయ్య జన్మస్థలంగా మువ్వ మండలానికి ప్రత్యేక చరిత్ర ఉందని పేర్కొన్నారు. కూచిపూడికి పర్యాటక హబ్గా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో తెలుగువారి ఖ్యాతిని మరింత పెంచుతామని తెలిపారు. కళలకు కానాచి అయిన కూచిపూడి అభివృద్ధి అన్ని విధాలా ముందుంటామని, కూచిపూడిలో కోనేరు అభివృద్ధి సుందరీకరణ పనులతో పాటు రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. హెరిటేజ్ హబ్గా కూచిపూడిని తీర్చిదిద్ది పర్యాటకులకు అన్ని వసతులు కల్పిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, సినీ నిర్మాత గొట్టిపాటి సాయి, టూరిజం మేనేజర్ రామ్ లక్ష్మణ్, ఎంఆర్ఓ మస్తాన్, ఎంపీడీఓ సుహాస్ని తదితరులు పాల్గొన్నారు. పట్ట ప్రభుత్వం ఇచ్చిందా? ప్రభుత్వం ఇచ్చింది. 2 చెట్లు వాళ్ళకి ఇచ్చింది. 50 సంవత్సరాల నాటి పట్ట, 50 ఏళ్ళ నుంచి ఉందా పట్ట వాళ్ళ దగ్గర? ఒకసారి పిలిపించండి. ఊరికే వాళ్ళు ఇక్కడ ఎన్ని లేరు కూడా కదా. వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా. ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇక్కడేమొస్తుంది? ఏదో తవ్వారు కదా. అదే సార్, ఇది ఈ బ్లాకే కదా. అక్కడ స్టేజ్ వస్తుంది సార్, ఆ స్టేజ్ పక్కన ఇది లేదు సార్. ఇప్పుడు ఇది ఇక్కడ లేదు, వేరే ఆ ప్యాకేజ్ లో ఒకటి భాగంగా అందరూ అన్ని టెంపుల్స్ ఏదో చూస్తారు. తర్వాత ఈవినింగ్ ఇక్కడికి వస్తారు. అలా ఆ ప్యాకేజ్ లో ఇది ఒకటి పెట్టేసి అదంతా చూసుకుంటారు. ఈవినింగ్ వచ్చి ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్, ఒక 1/2 అవర్ ఏదో ప్రోగ్రామ్ చేసుకొని వెళ్ళేటట్టు పెట్టేస్తే పబ్లిక్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక స్లోలీ అప్పుడు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏదో హోటల్స్ వస్తాయి. స్లోలీ డెవలప్మెంట్ అనేది మొదలవుతుంది. అప్పుడు అమరావతి టూర్, కృష్ణా జిల్లా టూర్, కృష్ణా జిల్లా టూర్ లో కూచిపూడి ఒక భాగంగా పెట్టేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ అదే అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఇది ఆ హెరిటేజ్, ఇది స్ట్రీట్ నాకు తెలియదు. ఐఎమ్ మోర్ క్యూరియస్ అబౌట్ దట్. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు. యా ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసుతాస్తానో ముంచన్త్వ గుంహసః. నవో నవో భవతి జాయమానో భాగం దేవేభ్యో విదధాధ్యాయన్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ భజతస్వయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం బిందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవి ముపహ్వయే శ్రీర్మాదేవి క్షతాం కాంస్యోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం పద్మవర్ణాం చంద్రాం ప్రభాసాం సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బ్రహ్మణే. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అహం వదిష్యామి సత్యం వదిష్యామి. సహనతో వనస్పతి సంవృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాస్య. బాహ్యాలక్ష్మీ దేవసఖ కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. క్షుత్తివాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధి. అందరికీ నమస్కారం. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట ఇచ్చినట్టుగానే కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో ఏదైతే 400 సంవత్సరాల చరిత్ర ఉండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి అత్యంత గౌరవం ఇచ్చి ఈరోజు ఓ జపాన్, ఓ రష్యా, లేకపోతే ఆంధ్రప్రదేశ్,
అదేవిధంగా భారతదేశంలో నార్త్ ఇండియా వీళ్ళందరూ కూడా ఆ కళని ప్రోత్సహిస్తూ దాన్ని పాటిస్తూ దాన్ని ఆస్వాదిస్తూ ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే దట్ ఈస్ కూచిపూడి. ఈరోజు ఆ కూచిపూడి కళని ముందుకు తీసుకెళ్లాలని, రాబోయే భావితరాలకి దాని గొప్పతనం తెలియాలని, మరి ముఖ్యంగా కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామం పామర్ నియోజకవర్గం మోవ మండలం ఉన్న కూచిపూడి గ్రామాన్ని ఒక టూరిజం హబ్గా, టూరిజం హెరిటేజ్ విలేజ్గా తీర్చిదిద్దాలన్న ఒక మంచి సంకల్పం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ రోజు అన్న మాటని 14-19లో చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు బ్రేక్ పడింది. ఇప్పుడు దానికి మళ్ళీ ముందడుగు పడింది. దాంట్లో భాగంగానే ఈ రోజున కోనేరు ఏదైతే ఉందో దాన్ని మొత్తం కళాక్షేత్రంగా మొత్తం డెవలప్ చేస్తూ ఒక రూట్ మ్యాప్ కనెక్టివిటీ చేసుకుని 3 కోట్ల నిధులతో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఆ ప్యాకేజ్ కింద 3 కోట్లు టూరిజం నిధుల కింద ఈ కార్యక్రమం చేయబోతున్నారు. దీనికి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని సార్థకం చేయాలి. కృష్ణా జిల్లా కూచిపూడి ఉండటం అనేది ఒక అదృష్టము. దీన్ని ప్రపంచవ్యాప్తంగా టూరిజం హబ్గా చేసి దీన్ని ఇంకా ప్రమోట్ చేయాలని ప్రతిరోజు అహర్నెస్లు ఆయన కృషి చేస్తూ నాతో పలుమార్లు మాట్లాడుతూ ఇక్కడికి దాదాపుగా లాస్ట్ 3 మంత్స్లో ఆయన 6 సార్లు విజిట్ చేసి అధికారులందరినీ పిలిపించుకొని ఆయన ఎమర్జెన్సీ విజిట్స్ అన్నీ కూడా పెట్టుకొని దీన్ని డెవలప్ చేయాలని ఒక మంచి సంకల్పంతో ఆయన ఉన్నారు. దిశగా ముందడుగులు పడ్డాయి. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం మొదలుపెట్టాం. దాదాపుగా ఎమర్జెన్సీ యుద్ధ ప్రాతిపదికన దీని పనులు చేపడుతున్నాం. 3 కోట్ల నిధులు కేటాయించి దీనంతా అంగరంగ వైభవంగా రాబోయే సంవత్సరం ఒక మంచి కార్యక్రమం. ఏదైతే లాస్ట్ ఇయర్ 3500 మంది నృత్య కళాకారులు ఇందాక నేను చెప్పిన దేశాలన్నిటి నుంచి కూడా వచ్చి ఇక్కడ గజ్జగట్టితే కృష్ణా జిల్లానే కాదు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా గల్లుమంది గజ్జగడితే ఆ రకంగా కూచిపూడి ఒకేసారి 3500 మంది నృత్యం చేయటం అంటే ఆ 2 కళ్ళు సరిపోవు చూడటానికి. అంత గొప్ప కార్యక్రమం. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇక్కడే జన్మించి నడయారు. ఈరోజు చరిత్రకారుడిగా ఆయన యుగపురుషుడిగా ఉన్నాడు. అదేవిధంగా పింగళ వెంకయ్య గారు భారతీయ జాతీయ పతాక రూపశిల్పి ఇదే మండలం బట్లపెనూరు గ్రామంలో జన్మించాడు. అది కూడా కృష్ణా జిల్లాకి ఎంతో గొప్ప గర్వకారణం. ఈరోజు కూచిపూడి సంస్కృతి ఇంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న కాన్స్టిట్యున్సీ ఈ పామర్ నియోజకవర్గం. ఈ గ్రామ ప్రథమ పౌరుడిగా శాసనసభ్యుడిగా ఉండటం నా పూర్వజన్మ సుకృతం. మరి కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడా అదే ఇదిలో నేను ఉన్న టైంలో కూచిపూడిని కథం తొక్కిస్తా, కూచిపూడిని ముందుకు నడిపిస్తా, కూచిపూడి సంస్కృతిని కాపాడుతా, ఇక్కడ నా మార్కు ఉండబోతుందని ఒక సంకల్పంతో ఆయన పనిచేస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా. కూచిపూడి గ్రామస్తులందరి తరఫున కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన తెలుగు జాతికే ఒక గర్వించే విషయం. యాక్చువల్లీ మన ప్రపంచానికే మన తెలుగు జాతి ఇచ్చిన ఒక అమూల్యమైన ఒక అపూర్వమైన కానుక ఏమైనా ఉంది అంటే అది కూచిపూడి. ఇలాంటి కూచిపూడి కృష్ణా జిల్లాలో ఉండడం ఎంతో గర్వకారణం. ఈ కూచిపూడి గ్రామంని మనము ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో మళ్ళీ ఇక్కడ ఉన్నాము. ఆ ప్రణాళికలో భాగంగా ఈరోజు హెరిటేజ్ వాక్ ఒకటి, కోనేరు రీడెవలప్మెంట్ ఒకటి, ఇలా కొన్ని పనులకి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ దీంతో పాటు ఇక్కడ మనకేమి యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో కూడా ఈసారి